నేత బీహార్ సీఎం నితీష్ కుమార్ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే చర్చ గత కొంతకాలంగా సాగుతోంది. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకొచ్చింది. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవలి పరిణామాలతో నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటికే దాదాపు 60 కోట్ల మంది వరకు పాల్గొన్నారు. దేశంలోని సాధారణ ప్రజల నుంచి మొదలుకొని ప్రధాని మోదీ వరకు కోట్లాది మంది ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివచ్చారు. మహాకుంభమేళా ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది. అయితే ఇంత పెద్ద సంగమం నిర్వహించడం అంత సులువు కాదు. కానీ యోగి సర్కార్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కుంభమేళాకు వచ్చే వారి కోసం రైల్వే శాఖ భారీ మొత్తంలో రైళ్లను నడిపింది. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. మమతా బెనర్జీతో పాటు పలువురు విపక్ష నేతలు యోగి సర్కార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహాకుంభమేళాను నిర్వహించడంలో యోగి సర్కార్ విఫలమైందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. హిందూ విశ్వాసాలను ద్వేషించేవారు శతాబ్దాలుగా వివిధ వేషాల్లో జీవిస్తున్నారని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బానిస మనస్తత్వం ఉన్న ఈ వ్యక్తులు మన నమ్మకాలు, దేవాలయాలు, సాధువులు, సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకుంభమేళాపై విమర్శలు చేసిన విపక్ష నేతలను ఉద్దేశించి ఈ వ్యక్తులు మన పండుగలు, సంప్రదాయాలను, నమ్మకాలను విస్మరిస్తున్నారని, ఈ వర్గం మన సమాజాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే ఎజెండాగా పనిచేస్తుందని మోదీ మండిపడ్డారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళా ఐక్యతకు గుర్తుగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారని చెప్పిన మోదీ ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సరికొత్త చరిత్రను లిఖించింది. మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై విపక్షాలు మండిపడ్డాయి. మహాకుంభమేళాలో భక్తుల మధ్య తోపులాట కారణంగా తొక్కిసలాట జరిగింది. ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో యోగి సర్కార్ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించారు. దీంతో ప్రధాని మోదీ విపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారని, కానీ కొందరు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ విపక్ష నేతలపై మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తంగా మహాకుంభమేళా యోగి సర్కార్కు కనకవర్షం కురిపిస్తోంది. 144 సంవత్సరాల తర్వాత ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాను విజయవంతం చేయడంలో సఫాయి కార్మికులు, పోలీస్, వైద్య సిబ్బంది గొప్పగా పనిచేశారని మోదీ ప్రశంసించారు. యుగయుగాలుగా హిందూ మఠాలు, ధామాలు, దేవాలయాలు ఆరాధన, విశ్వాస కేంద్రాలుగా సైన్స్ పరిశోధనలకు ఆలవాలంగా పనిచేస్తున్నాయని మోదీ అన్నారు. హిందూ సాధువులు యోగా, సైన్స్ జ్ఞానాన్ని అందించారని, నేడు ప్రపంచం యోగాను అనుసరిస్తోందన్నారు. అంతేకాదు, యోగా మన దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పిన మోదీ మన జెండాను ఎగరవేసిందని ప్రశంసించారు. ప్రధానిగా తాను ఎల్లప్పుడూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే సూత్రంలో పనిచేస్తారని, ఇప్పుడు సబ్కా ఇలాజ్ సబ్కా ఆరోగ్య అనే ప్రతిజ్ఞను కూడా జోడించారని మోదీ అన్నారు.
ఓవైపు కుంభమేళాపై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు విపక్ష నేతలపై విమర్శలు చేశారు ప్రధాని మోదీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ వారసత్వం కొనసాగించేందుకు ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై నితీష్ కుమార్ గాని ఆయన కుమారుడు గాని అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.